కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె నాయకంపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్లోని పిల్లలను జగ్గంపేట సాంఘిక సంక్షేమ హాస్టల్కు తరలించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ వి దుర్గారాణి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనధికారికంగా నిర్వహిస్తున్న వసతి గృహాలను గుర్తించడం జరిగిందని, పోలీస్ సిబ్బంది సహకారంతో కె నాయకంపల్లిలో హాస్టల్ గుర్తించామని అన్నారు. ఈ హాస్టల్లో విద్యార్థులకు సదుపాయాలు లేవని, వీరితో పనులు చేయిస్తున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న 18 మందిలో 15 మందిని ఎస్సీ, బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగపార్వతి, వీఆర్ఓ సాయి ప్రసాద్, ఎస్కే బాబా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అవర్ ఫాదర్స్ మినిస్ట్రీస్ అందులో ఉన్న పిల్లలందరినీ కూడా, అంటే మనకి ఇక్కడ అనకాపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మరియు అలాగే కొన్ని స్కూల్స్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే జేజే యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు ఇలాంటి సెంటర్స్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాళ్ళని అక్కడ జాయిన్ చేయడం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఆదేశాల మేరకు గండేపల్లి మండలం కె నాయకపల్లి గ్రామంలో అనాథరైజ్డ్గా రన్ చేస్తున్నటువంటి హాస్టల్స్ నుంచి పిల్లల్ని 18 మంది పిల్లల్లో ఈరోజు మాకు అవైలబుల్గా 12 మంది అవైలబుల్గా ఉన్నారు. 12 మంది, ఈ 12 మందిని జగ్గంపేట గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి తరలించమని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ పిల్లలందరినీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి మేము ఈరోజు అప్పగిస్తున్నాం. ఇంకో 2 పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 పిల్లల్ని ఇదే హాస్టల్లో ఉంచుతున్నాం. ఇంకో 2 మాత్రం కాలేజీకి వెళ్ళిపోయిన ఒక కుర్రోడు ఉన్నాడు, ఇంకో ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి 12 మందిని కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి ఈరోజు అర్జెంట్గా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే జిల్లాలో ప్రైవేట్ హాస్టల్స్లో సరైనటువంటి వసతులు లేకపోవడం, తర్వాత వాళ్ళు ఫుడ్ పాయిజన్ అవ్వడం, జిల్లా కలెక్టర్ గారి నోటీసులో ఈ విషయాలన్నీ కూడా ఇబ్బందికరమైన సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వ హాస్టల్లో అన్ని ఫెసిలిటీసు, అన్ని రకాలటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏవి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దీనికి హాస్టల్ వాళ్ళతో కూడా మేము యాజమాన్యంతో వాళ్ళతో మాట్లాడాం. తర్వాత పేరెంట్స్ కూడా వస్తే వాళ్ళతో కూడా మాట్లాడడం సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయడానికి ఈరోజు సిడిపిఓ గారు, తర్వాత తహసీల్దారు, పోలీస్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి నేను నాకు చెప్పడం జరుగుతుంది.